బస్టాండ్లలో కార్గో పార్సిల్ కాంట్రాక్టర్ హమాలీలకు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు ఇవ్వకుండా మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఏఐట్యూసీ నాయకులు ఆరోపించారు. ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ నిర్మల్ కార్గో పార్సిల్ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. వెంటనే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రీజనల్ మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. కారు హమాలీల ఐక్యత, కారు పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలీ పెండింగ్ బిల్లులను వెంటనే కారు హమాలీల ఐక్యత, ఏఐట్యూసీ కారు హమాలీల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పోర్టర్ హమాలీ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ ఆర్ఎం కార్యాలయంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టీసీ పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 11 వరకు వారికి హమాలీ బిల్లులు ఇవ్వడం లేదు. అయితే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆవాజీ లిమిటెడ్ ఈయన బిల్లులు ఇయ్యక హమాలీలను సతాయించడం జరుగుతుంది. ఆయన 30% కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తా అంటుండు. దీనికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్టర్ మీద మరి ఆర్ఎం గారు వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి హమాలీ బిల్లులు ఏదైతే ఉన్నదో రోజువారీగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. ఆగస్టు 1 నుండి 11 వరకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టర్ అడుగుతున్న ఏదైతే హమాలీ బిల్లుపై 30% కమిషన్ ఏదైనా చెల్లించాం మేము, కాంట్రాక్టర్ బెదిరింపులు మానుకోవాలి. లేకపోతే ఈ పై సమస్యలు మరి మేము ఆర్ఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎం గారు మరి ఆయన 13 ఆగస్టు వరకు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 14వ తేదీ నుండి ఈ పనులు అనేది